ప్రసాద్ లేచినట్టున్నావుగా. నీళ్ళు కనుక్కుంటున్నావా? పొద్దుగాల 10 గంటలకు లేచి చీపురు పట్టు చూడు. నేనే అంటే నాకు పని నువ్వు గిజాంటి మాటలు మాట్లాడుతున్నా సప్లై కాన్సి తింకపోతా అన్ని ఇస్తాను. ఇక మరి నీతో నాకు వసపడతలేదు. బయటికి కొట్టుకోవద్దా. నీతోనే నాకు కష్టం ఉన్నది. ఈ వరకే నా సోపతిగాను నా కోసం ఎదురు చూస్తాను. తాను ఇంట్లోకి వెళ్తలేవు. ఇగో దాని సొప్పత దీని సొప్పటి బట్టి ఎటు పోకు, మంచిగా మెయ్యి. నీ మధ్యాహ్నం వచ్చి నీళ్ళు పెడతా. ఇంకేం ఓర్ని అవ్వ కథ అనిపోను. మధ్యాహ్నం వచ్చి తిరగడతా అంటూ పోయి ఇళ్ళకి రావంటూ ఇటు మొక్కన కేసుడు. నేను వచ్చదాకా ఉంటాను. నీ ఆళ్ళ నేను తెంగలేకపోతే నా పేరు చూస్తే కాదు సూర్య. ఇగో నేను పోతానా, దాని సోపతి పట్టకు, అదంతా మూడు దొప్పుతున్నది మరే. ఒక మంచి ప్లాన్ చెప్పు. ఆడ ఒక దుడ్డు ఉన్నది, మంచి పేవట్టు ఉన్నది. 20-30 వేలు అమ్ముడు పోతుంది. నువ్వు నాకు ఎంత సెడ్ ఎత్తావు చెప్పు. ఎంత కొంత సెడ్ ఎత్తుంది తమ్మి. సరే అన్న, ఫోన్ చేసినాక నీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తా మరే. సరే అన్న, ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తా మరే. సెట్ అయింది ఒకటి. పానం బట్ట ఉన్నది. 20-30 వేలు అలా వస్తుంది కావచ్చు. అత్తవా మరే. సరే సరే మరి నైట్ వరకు రా. మరి నువ్వు రాకపోతే ఇంకోటి తమ్ముడు అవుతుంది మరి. సరే సరే మరి మా తమ్ముడు చెప్పిండు మరి. మరి ఎవరికన్నా నమ్ముతాడు మరి. సరేనే రా మరి, తొందరరా. సరే సరే కట్టేసిన ఆయన ఉన్నాడా? దుడ్డని కట్టేసిన ఆయన మరి. ఆయన అప్పుడు పొద్దున కట్టేసిపోతే మళ్ళీ రాత్రి వస్తాడు. ఆయన రాత్రి వస్తాడా? మరి పోదాం పా మరి. మరి మధ్యాహ్నం అమ్మ చెప్పు. తమ్ముడే పాయిగా. ఇదేనా తమ్ముడు? అబ్బల కొడుక, ఎవరా మీరు నా దగ్గరికి వచ్చే చూస్తారు నన్నే? మీకేం కావాలరా? కొంప తీసి మీరు దొంగరా ఏంటి? నన్నే చూస్తారు ఊకే. రాడా తమ్ముడు మరి మళ్ళా? ఆయన పొద్దున వస్తాడు, మళ్ళీ పోయి సాయంత్రం వస్తాడు. ఆయనకేందుకు ఆయన చూస్తాడా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఒరి నీ దుంపలేగా, మీరు నిజంగా దొంగలే కదా. మా నల్లముఖ పోటీ ఇలా కట్టేసి ఇటు మొక్కన తొక్కేసుడు. ఇచ్చిపెట్టురా, నన్ను ఇచ్చిపెట్టురా. మా వాడు నేను లేకపోతే మా వాడు బోడు తిన్నాడు రా. ఇచ్చిపెట్టురా, పక్కపోడు నన్ను ఎత్తుకపోడురా. నన్ను ఎత్తుకపోకూడరా ప్లీజ్ రా. ధనం మళ్ళీ అడిగితే డౌట్ అవుతుంది ఉండకపోతే. బాసింగ బలాలే కట్టేసిన తాడు కట్టేసినట్టు తెప్పుకున్నట్టు కూడా లేదు. ఏమైంది? అవునా దుడ్డే ఏమే దుడ్డే పట్టుకపోయి రాయడం ఇంకపోయింది. ఏం చేయాలి? దొంగను అడిగేస్తా కాసేపు పక్కపొంటి సెటర్లు పెట్టా.
తమ్ముడు దుడ్డ గిట్ల ఎటు మగా నచ్చిందా తమ్ముడు? ఇటైతే రాలేగాని దుడ్డేటి మొన్నదాకా గడ వేసుకుంటుండే కాదే నువ్వు ఏడ కట్టేసావే. పొద్దుగాల కట్టేసిన తాడు కట్టేసినట్టే ఉన్నది. నీళ్ళు పెడదామని వచ్చారు లేదు. మరి గాడు చెట్లు ఉన్నాయి అటు మొక్కన ఏందో ఇటైతే రాలే అన్న. చూసేస్తాను రా ఒకసారి. మొన్ననే ఉత్సవం గట్ల కొనుకొచ్చినాము. రేపు మాపు చూసేద్దాం అనుకున్న దానికి గట్ల ఎట్లా కట్టేసే నువ్వు నీ గట్టేరాలే అని సక్క మంచిగా పానం పెట్టున్నది. రేపు తోట నువ్వు ఇంకా ఎప్పుడైతే మా దోస్తుల షెడ్ ఉన్నది ఈ సందులోకి వెళ్ళి పడిపోతే అత్త చూద్దాం పాడుద్దాం. అవు నాన్న గిట్టే మా దుడ్డ గిట్ట వచ్చిందా? గిడ్డే తెల్లగా ఉంటది. మరి నాతో పరిస్థితి నేనే బాధలు ఉన్నా అంటే రాలేదా దుడ్డ? ఇక రాలే కానీ దుడ్డే ఏ పాటు పాలిస్తుంది దుడ్డేలా పాలిస్తా అన్ని బాధలు నువ్వు పిచ్చి మంచి అయితే మంచిగా ఇంకోతానది ఇక్కడ ఏదో ఉన్నది యారా మరేనా ఇది చూస్తే అన్న గిట్లా కూర్చున్నావు. ఈ బిజినెస్ నడుతుందా? అంత బిజినెస్ అంతా లాస్ నడుతుంది. ఎవరు అత్తలేరు. అంత పైసలు లేవు చేతుల బేకార్ బతుకైతాను. అన్న మనం నేను చూస్తానని నా తెలిసిన బొచ్చిన మంది ఉన్నారు. మా దోస్తులు ఇంట్లో మంచిగా జరుగుతలేదు. అయితే నేను బట్టుకత్తి అన్న పట్టుకరా ఇక్కడ గట్లయింది ఇట్లయింది మొత్తం అంతా వేరే వేరే అయింది. అంతా వేరే సైడ్ పోతారని నాకు తెలిసింది. నువ్వు సెడి ఎంత కొంత మనకు కమిషన్ తీసుకుంటే అన్న చిన్న పని ఎంతసేపు మెసేజ్ చేస్తాను సెడి అంతే. మనం దుడ్డగా ఎంత ఆకలి అయితే దూరం వస్తుంది. దుడ్డే తర్వాత తమ్ముడు గిట్ట ఏమన్నా దుడ్డ గిట్ట వచ్చిందా? అయితే కనవలే కానీ 2 నెలల క్రితం మాగుతాం దుడ్డ పోయింది. పోతే అల్లు పట్టిస్తే దొరికింది. నువ్వు పట్టించుకున్నావు మరి అల్లు పట్టించుకుంటా మరి చూపియన్న మరి అన్న మస్తు చూస్తాడు. 10 రోజులు వస్తాడు కానీ పైసలు ఎక్కువ అయితే కదా. ఏ పడి అయితే 10-15 వేలు అయితే నా దుడ్డు అంతరే రావు కానీ తక్కువ ఏంటి సమస్య? అది దుడ్డు తప్పిపోయింది. పొద్దుగల సంతృప్తులు అంతేనా? ఎవరి మీద అనుమానం ఉన్నదా? అనుమానం ఏం లేదు కానీ ఇట్లా పోయిందా మరి ఎట్లా పోయింది ఏం తెలుస్తలేదు. ఏ రోజు పోయింది? నిన్న పొద్దుగల పోయింది. పొద్దున పోయిందా? అయితే కావాలి ఇంకా ఈ దగ్గర పెట్టుకో. చూస్తానా పేరు ఇద్దరు కలిసి ఇసిరాని వస్తుంది.
మరి నిజమా కాదా? అవునా మా ఊళ్ళో 2 దుడ్డల దొంగలు ఉన్నారు గట్లే ఇవరకు పోతే వాళ్ళు దొరుకుతుంది మరి వాళ్ళ మీద ఇట్లా అనుమానం వస్తుంది అంతేనా? మరి ఒకసారి దేవుని అడుగు. అదే చూస్తానా, ఇద్దరు తీసిర్రు తూర్పు సైడ్ పక్క పేరు. తూర్పు సైడ్ పక్క పేరా? మనసులో ఏమన్నా అనుమానం ఉంటే చెప్పు. ఇద్దరు తీసిర్రు తూర్పు సైడ్ పక్క పేరు. వాళ్ళ పేరు చెప్పరాదు, అట్లా పేరు చెప్పద్దు ఇక్కడ. తూర్పు సైడ్ పక్క పేరు. తూర్పు సైడ్ పక్క పేరు ఇద్దరు కలిసి చేసిర్రు. మంచిదే ఉన్నట్టున్నది ఆ దుడ్డే. ఎంత పెట్టుకున్నావు? 30. అయితే ఇద్దరు తీసుకుపోయినట్టు కనబడుతుంది. తూర్పు సైడ్ వేరు. పైసలు పెడితే పూర్తిగా ఇస్తా. పైసలు ఇప్పుడు పైసలు లేకుంటే ఎందుకు వచ్చారు? పోరు మరి ఇంచేది అన్న మొగం చూడే నేను తీసుకొచ్చింది. నీకు పైసలు ఏంది పట్టుకొస్తావా గిరాకీ? ఫోన్ పే పెడుతుంది అన్న, నేను లేనా మొత్తం నేను చూసుకుంటది. మొన్న కట్టినాను గుట్ట కట్ట చేసినాను. ఏం కాదు అన్న, నేను చూసుకుంటది మొత్తం. మొన్న వేణు దొరకలేదా? దొరికిలు మరి అట్లా ఉంటుంది మన కాడ వర్క్. లోకల్ కూడా ఎక్కించి పొట్టుబడి పెట్టినా అట్లే ఉంటుంది మరి. వాళ్ళు పొల్లు పెట్టినాడ పొలుసలు. మరి పైసల కాడ వెనకాడికి ఎత్తే నీకే టైం లేట్ అవుతుంది. ఏదైనా ఉంటే టక్కనే కంప్లీట్ చేసుకోవాలా, పోవాలి. అన్న నేను ఫోన్ పే చేపిస్తుంది అన్న. అన్న మెత్తండో మెత్తలేదు ఎట్టినో బక్క పడ్డది. నీళ్ళు తాగాలి, మిగత మీయలే. ఇక్కడ కనబడుతుంది నాకు. నువ్వు పైసలు పెట్టు, పని అవుతుంది. ఏ మనతో కొట్టిస్తాను నాకు చెప్పు. నువ్వు వీడికి వచ్చినప్పుడు పైసలు పట్టుకొని రావాలి. ఈ సగం సోపోతే నువ్వన్నా ఏని కొట్టిస్తుంది అన్న మొగం చూడు. ఇదేనా కథ? చూడిగా వాడలే. సరే నీ ముఖం చూస్తాను. నిమ్మకాయ చూద్దాం, తూర్పుగా చూపెడతాను. ఇద్దరు కలిసి వేసిర్రు. ఎవరు మా దగ్గర వాళ్ళ మరి పాలల్లో మీ దగ్గర వాళ్ళే. ఏం చేస్తారు వాళ్ళు? అవన్నీ చెప్పరాదే, నువ్వు అట్లా అడుగుతా. కొన్ని చెప్తా, మనసులో పెట్టుకో. ఇద్దరు కలిసి వేసిర్రు. ఒక పిల్లగాడు పైసలు లేనప్పుడే ఈ దొంగతందాలు చేస్తాడు. ఇద్దరు ఇట్లా ఒకరు తాగుడికి పైసలు లేనప్పుడే ఇటువంటి దొంగ పనులు చేస్తారు. ఇంకో పిల్లగాడు చిన్న పిల్లగాడే. ఈ పిల్లగానికి ఆ పిల్లగాడు సపోర్ట్ చేసుకుంటే వెనక తిరుగుతావు. బడి దొంగ. నువ్వు ఇక మనసులో పెట్టుకో. నీ ఇంటి దగ్గర వాళ్ళే, నీ చుట్టే ఉంటావు. అనుమానం పెట్టుకోవు. మనసులో ఏదైనా ఉంటే చెప్పు, నీ దుడ్డే టక్కని దొరుకుతుంది. ఈ అనుమానం ఉన్నది కావాలి, దుడ్డల దొంగ అంటే కావాలి. మరి నేను చెప్పినాను వాళ్ళ ఇంటి మీద పోయి ఫైటింగ్ చేస్తే నా పేరు బయట వస్తాయి. పోలీస్ స్టేషన్లో వారికి 2 తల వేయాల్సినది. తురుపు వేసుకుపోతుంది. ఇటే సక్కా చూపిస్తుంది, ఇటే సక్కా. పైసలు 15,000 అవుతాయి. ఇక మనోని పట్టుకొచ్చిన కాబట్టి ఒక 10,000. 10,000 అంటే బట్టి ముచ్చేసిన. నా దుడ్డునే 30,000. నువ్వు దుడ్డే కోసం ఇప్పుడు ఆలోచిస్తాను, కానీ అది రేపటి రోజున మొత్తం లక్ష్మి బాగా కలిసి వస్తుంది నీకు. నువ్వు దుడ్డని తక్కువ అంచనా ఎత్తాను. రేపటి రోజున నువ్వు కార్లలో తిరుగుతావు, బంగ్లాలలో ఉంటావు. దుడ్డతోనే నువ్వు దాన్ని తక్కువ అంచనా ఎత్తాను. కార్లలో తిరుగుతావు. దుడ్డేసంటి భార్య వస్తుంది నీకు. మంచిగా సుఖ సంతోషాలతో ఉంటావు. మంచి డైరీ ఫామ్ పెడతావు. అది నీకు లక్ష్మి. పైసల విషయంగా పైసలు పెట్టు, అది నీకు దొరుకుతుంది. దాన్ని నువ్వు మిస్ చేసుకుంటే నీ జీవితం మొత్తం అపాస్పాలైతే కింద పడిపోతావు. చూడాలి అంతే. నువ్వు పైసలు పెట్టి ఇంకా మంచిగా పని చేస్తుంది. సరే తూర్పుగా పోయి ఎంకలాడుతాం. నిమ్మకాయ పట్టుకొని తూర్పు దిక్కు దుడ్డ దొరికినాక చిరపతి చేసుకుందారు. సరే గారు పోయేస్తాం. పైసలు మాత్రం మర్చిపోయి ఫోన్ పే తమ్ముడు నేను పోతాను, నీ సాయం మర్చిపోలేను ఎప్పటికీ. నేను ఇక అన్నతో మాట్లాడతా పైసల గురించి. ఫోన్ పే చేపిస్తా. అన్న వాళ్ళు వేయనట్టున్నారుగా పేరా? ఓకే ఓకే. మరి 10,000 కమిషన్ సెట్ చేసినా మరి నాకు ఎంత ఇస్తా ఇప్పుడు నువ్వు? నీకు 1000 ఇస్తా, 9,000 తీసుకుంటా. అన్న గట్టెట్టిస్తే అన్న 5,000 అన్న వాళ్ళని తీసుకొచ్చినా మరి 5,000 అంటే ఎంతసేపు వేసింది పోతుంది. మరి వాళ్ళని తీసుకురాలేదు. మరి తీసుకొచ్చినా 1,000 రూపాయలు ఇస్తా అన్నా కదా. మరి వాళ్ళకి చెప్తా బాగా చెప్తే మన దుకాణం ఏమైనా నడుస్తుంది. ఇద్దరు మనం వాడు ఎవరు చేసినా నాకు తెలుసు. వానికి ఫోన్ చేసి మన దగ్గర ఎంతో కొంత రాబడతాం. మరి తాడాగే ఫోన్ చేయమని. హలో, నమస్కారం.
మళ్ళీ ఎలాగా పని చేసినావు నీ పేరు మళ్ళీ బయట పడ్డది నిన్న పొద్దుగా చేసిన అలాగా పని మరి ఎట్లా ఏమంటావు మరి చెప్పమంటావా నీ పేరు ఈడ ఏమంటావు చెప్పకు మరి ఇంత కొంత చెడి చేయాలి ఇంత ఎంత సెడి చేయమంటావు 2000 సెడి చేయమంటావు ఈ 2000 కావాలనుకుంటాను 10,000 కొట్టు మళ్ళీ నైట్కి కావద్దా అన్న నాకు నైట్కి కావాలి నైట్ కోసమే చేసినాడు ఇంత దొంగతనం నేను మరి 90 దాకుంటుండే ఇక పేరు చెప్తే ఇక ఎంత ఇవ్వంటావు అన్న మరి చెప్పరా బేరం లేదు 10,000 కొట్టుకు అయితే తక్కువ తీసుకురా ఒక 5,000 సరే నువ్వు 5 నేను వాళ్ళకి చెప్తా సరే తీయాలి కొడుతుంది ఇదే నెంబర్ అన్న ఫోన్పే ఇదే నెంబర్ సరే అన్న మరి నా పేరు అయితే చెప్పకు మరి నువ్వు బయటికి రావద్దంటే పైసలు కొట్టు అంతే సరే అన్న ఫోన్పే చేస్తే మా తమ్ముడు కూడా ఉన్నాడు వాని పేరు కూడా చెప్పకు మరి ఇవ్వాలి పేరు చెప్ప అందుకే 10,000 అడుగుతా అన్న ఇద్దరు కాబట్టి 10,000 కొట్టు టక్కన సరేనే మనం దొరికినాం కాదు వాళ్ళు కమిషన్ ఇవ్వమంటారు పైసలు 10,000 గట్లెట్లా దొరికినాయా మనం దొరికినాం అట 10,000 ఇవ్వమంటారు వాళ్ళు మరి మనకు 30,000 వస్తానే దానిలో మనం 10,000 ఇవ్వకపోతే వాళ్ళు అతను చెప్తారు మరి 20,000 ఉంచుకొని 10,000 ఇద్దాం ఇద్దాం ఇక 10,000 సరే మరి ఫోన్ చేయి వీళ్ళు దుడ్డే గురించే మాట్లాడుకుంటారుగా పోయి మంకన్నకి చెప్దాం పా చెప్దాం పా 10,000 ఇస్తాం కానీ మరి వర్త్ ఉంటుందా దుడ్డ దొరికితే ఇద్దాం లేకపోతే లేదు అంతే అంట మరి గంటే మరి నీ గురించే గాళ్ళు దొంగతనం చేసి 90 తాగుతాడు వీడు ఇంకా బడి దొంగ ఉంటాడు వీడు మీకు తెలుసు మాట్లాడుకుంటానే మేము ఉన్నాం దొంగలైతే దొరికిరు కదా నేను బయటకు పోయి మరి పాలు పోయి మళ్ళా రావులు గుడ్డగా నైట్ పక్కన ఇక్కడిది మేము వచ్చి ఇప్పుడే కూర్చున్నాం దుడ్డు పడతాను నా తెలిసింది నువ్వు వేతకపోయినావు అని మొన్న పోయినప్పుడే డౌట్ వచ్చినప్పుడే ఊకున్నాడు దుడ్డు ఎక్కడిదిరా దుడ్డు అంటాడు ఏమోనో మరి నాకు ఇప్పుడు వచ్చి కూర్చున్నా నువ్వు ఉండేదాకా పోరని ఎడగొట్టుకుంటా నీ దుడ్డలో దొంగతనం ఇది తెలియదే దుడ్డే ఏ కథలు పడుతున్నావా నీ సంగతి గిట్టగా చెప్తావు ఎట్లా అంటాడే ఫోన్ చేద్దాం అయ్య గారికి ఒకసారి హలో మా గురించి చెప్పినా వానే వాళ్ళకు ఏమన్నా నీ గురించి ఇంకా చెప్తా ఆయన వచ్చి అడుగుతాడు మరి ఏకట అనుమానం ఉన్న వాళ్ళకి అట్లా అడుగుతారు కానీ నీకు నీ పేరు చెప్తే నాకు రూపాయి నడుస్తుంది వచ్చిండు మా తమ్ముని ఇద్దరిని చూసుకుంటూ అడుగుతాడు మీరు ఇద్దరి మీద డౌట్ ఉన్నది అనుకుంటూ అడుగుతాడు ఏదైతే 10 మంది కనబడితే అట్లా అడుగుమని చెప్పా కానీ మిమ్మల్ని అడుగుతారు మీరు భయపడద్దు అట్లా నాకేమరి కావాలి నీ పేరు చెప్తే నాకే రూపాయలు మిగులుతాయి నువ్వు గమ్మని చెప్తావు మరి చెప్పినట్టున్నావు ఆయన వచ్చి అడగబట్టే మరి ఎట్లా ఇప్పుడు ఏ లే అట్లా చెప్తా నా చెప్పలే దుడ్డు ఎత్తుకవేనోడు దొరకాలే కానీ వానికి బుక్కలు నిన్న సాఫ్ చెప్తాను బాగుంటాను మాకు గవాయి ఉన్నారు నాకు తెలుసు స్టేషన్ లో పోయి కేసు పెడతా మా అన్న పొద్దున్న లెత్త పని పోయేటోడు నేను పొద్దున్న లెత్త బడి పోయేటోడు ఇక మాకు చెప్తారా మీరు నా వాళ్ళు పోలీస్ స్టేషన్ అంటారు పంచాయతీలు అంటారు మరి చెప్పుదాం ఇక వాళ్ళకి అప్ప చెప్పుదాం మరి చెప్పదాం మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఏమైంది మళ్ళా తెచ్చిన నీదాన్ని తెలియక తెచ్చిన వాడ కట్టేసిన వాడ ఒక 2 రోజులే నేను అన్నదానికి గీసపని చేస్తారా ఇంకోసారి ఇటువంటి పని చేస్తే రోకల్ బండ్లు ఎక్కి పోలీస్ స్టేషన్లో కూడా నువ్వు చక్కగా చదువుకోక తప్పే ఏమనకు వాళ్ళకి ఇక్కడ మెసేజ్ నా దుడ్డే ఉన్నట్టున్నది అమ్మ ఎన్ని రోజులైనా దుడ్డే ఇంటికి పోందా